ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే
రామయ్య బాగున్నావా? మీ దైవాలు బాగున్నాను బాబు. ఏంటో అందరూ ఇదే మాట అంటారు, మీ దైవంలో బాగున్నానని. నేను మాత్రం ఆ మాట అన్నాను. అసలు నేనేమంటాను తెలుసా? ఏమంటారండి? ఇందాక నేను అన్నమాట అడుగు. బాగున్నారయ్యా? ఏదో మందు దైవల్ల బాగానే ఉన్నాను. ఏటే నవ్వేటే వేసేటే టెన్షన్ పెట్టా? అబ్బే ఏం లేదు. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? ఏ లేదు రామయ్య, ప్యాసింజర్ని కార్లో తీసుకొచ్చాను. హోటల్లో ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు. మన గెస్ట్ హౌస్ ఏదైనా రూమ్ దొరుకుతుందామనే. ఈ గెస్ట్ హౌస్ ఎవరికి ఎవరని నీకు తెలుసు కదా? తెలుసు. వాళ్ళు 2 రోజులే ఉంటారు. మీ అయ్యగారికి తెలియకుండా ఇవ్వచ్చు కదా. నీకు ఫుల్ ఇస్తా. నాకు అలవాటు లేదయ్యా ఈ సంగతి. కానీ మా అయ్యగారు తెలిస్తే నువ్వు నాకు ఫుల్ ఇవ్వడం కాదు, మా అయ్యగారే నాకు ఫుల్గా డోస్ ఇస్తారు. అయినా మా అయ్యగారు ఇప్పుడు ఎండే ఉన్నారు. ఏంటి మీ అయ్యగారు ఇక్కడే ఉన్నారా? గెస్ట్ హౌస్ ఉంది. అమ్మ తిరిగి బొమ్మ కనబడిపోతుంది. ఇతన్ని చూసి అంజలమ్మ గారు దాక్కున్నారంటే ఏదో కథ ఉండే ఉంటుంది. ఇతనికి ఏటి చెప్పకూడదు. రామయ్య, ఈ గెస్ట్ హౌస్ ఎవరిది? మీ అయ్యగారి పేరేంటి? దేవుడయ్యా. దేవుడా? దేవుడు బాబు. దేవుడు బాబా, పేరే కొత్తగా ఉందండి. సర్లేగానే రూమ్ సంగతి ఏం చేసా? ఏందే అవతల ఇలా మొగలు పెట్టా. ఫోన్లేగానే నీకు తెలిసిన గెస్ట్ హౌస్ ఏదో చెప్పొచ్చు కదా. లేవు బాబు. లేవా? సర్లే మళ్ళీ వచ్చి కలుస్తాలే. రావద్దు. రావద్దా? నేను ఏడు ఉండలేదు. ఎందుకు? పని మానేస్తున్నాను. అదే ఇప్పుడు కదా మీ అయ్యగారిని దేవుడన్నా? ఆయన దేవుడే, కానీ నేను మాత్రం భక్తుడు గాను, పేదోడిని. మరో చోట జీతం ఎక్కిస్తా అన్నారు, అందుకు వెళ్ళిపోతున్నాను. సర్లే, ప్యాసింజర్ అవతల వెయిటింగ్. వస్తా, చేతికి వచ్చి జారిపోతుంది. ఆ డ్రైవర్ మీకు తెలుసా అమ్మా? తెలుసు, ఆయన మా బావగారు. బావా? మరైతే ఎందుకు దాక్కున్నారమ్మా? అదంతా ఓ పెద్ద కథ రామయ్య. మీరు దాక్కోగానే ఏదో కథ ఉందని అనుకున్నానమ్మా. అందుకే ఆడయ్యగారి పేరు అడిగితే చెప్పలేదు. ఆడు మళ్ళీ రాకుండా నానేడు పని మానేస్తానని అబద్ధం చెప్పేశానమ్మా. చాలా మంచి పని చేశావు రామయ్య. ఇంతకీ ఆ కథ ఏటమ్మా? అదంతా తర్వాత చెప్తాను. మళ్ళీ గీతమ్మ గారు వస్తే చాలా ప్రమాదం. పద వెళ్దాం. రామ్మా. ఇదేనమ్మా నా ఇల్లు. ఇదేంటి తాళం వేసింది? మీ ఆవిడ కూడా పనికెళ్తుందా? లేదమ్మా, అదో పిచ్చి మాలోకం. మాకు పిల్లలు లేరు కదమ్మా, అందుకని పిల్లల కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటుంది. అది సరేగానమ్మా, మన గెస్ట్ హౌస్లో లాగా ఏడు మీకు అన్ని సౌకర్యాలు ఉండవమ్మా. కానీ మీ చల్లని ఆదరణ ఉంటుందిగా రామయ్య, అది చాలు. అంతేకాదు, నాకిక్కడ స్వేచ్ఛగా కూడా ఉంటుంది. గీత చూస్తుందనే భయం, మా బావగారు వస్తారనే టెన్షన్ ఇవేవే ఉండవు. హాయిగా ఉండొచ్చు. అట్టసూత్రం ఏంటే, మన ఇష్టంతో పనిచేస్తారు అంజలమ్మ గారని చెప్పానే. ఈ అమ్మగారే. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఈ అమ్మగారు ఈ రోజు నుంచి ఏడనే ఉంటారు. ఏ నోటు లేకుండా చూసుకోవాలా? అట్టగేనయ్యా. నా గురించి మీరంతా ఇలా ఇబ్బంది పడటం. మీరట్టా అనకండమ్మా, మీలాంటి దేవతకి మేము ఎంత చేసినా తక్కువే. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మా నాన్నల్ని చూసినంత సంతోషంగా ఉంది. నన్నింత ఆప్యాయంగా చూస్తున్నందుకు మీకు చాలా రుణపడి ఉంటాను రామయ్య. మీరు ఇంకేటి ఆలోచించకండమ్మా, మీరేనే ప్రశాంతంగా ఉండండి అమ్మా. అమ్మా నేను వెళ్ళాలా? గీతమ్మగారు చంద్రబాబు వచ్చేసరికి నా నాడుండాలా. ఇదిగోనే. పదండమ్మా. నా మరదలు ఉండాల్సిన ప్లేస్ని నువ్వు కొట్టేస్తావా? ఈడే కన్నా తోడలుడై ఉంటే నాకు డబ్బుకు లోటు ఉండేది కాదు, మందు కొర ఉండేది కాదు. ఈడి మీద బేసయ్యి బతికేసేవాడిని. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ఈయన్ని పెళ్ళాడేసి నా బతుకుని అడుక్కుని చెప్పలా చేసావు. ఏడే, నా పెళ్ళాన్ని నువ్వు తిడతావా? చూడు ఇప్పుడు నీకిస్తా.
ఏమండి అటు చూడండి, వీడు ఇక్కడున్నాడేంటి? ఈ ఊళ్ళో వీడికేం పని? హలో, తప్పుపోయిన తోడలుడు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వైఫ్తో హనీమూన్కి వచ్చారా? హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు? ఏయ్, ఏంటా మాటలు? తాగున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను మందు తాగుతాను, మీరు జీవితాలనే తాగేస్తారు. రాంబాబు, ఏంటి న్యూసెన్స్? గీత, మనం వెళ్దాం పద. ఆగండి, వీడిలా రెచ్చిపోతుంటే మనం ఎందుకు పారిపోవాలి? మీరెందుకు పడిపోతారా? ఎగిరిపోతారు, ఎగరేసుకు పోతారు. అంజలికి కావాల్సిన ఈయన్ని మీరు ఎగరేసుకు పోలేదా? హోల్డ్ యువర్ టంగ్. నేను అంజలి పెళ్లి చెడగొట్టి దానికి కాబోయే మొగుడిని ఎగరేసుకుపోయినట్టు మాట్లాడతావే? ఈయనతో మొదట నా పెళ్లి ఫిక్స్ అయింది, చివరికి నేనే పెళ్లి చేసుకున్నాను. గీత, ఊరుకో. ఎందుకు ఊరుకోవాలండి? అయినా ఆ ద్రోహి గురించి నా దగ్గర మాట్లాడడానికి వీడెవడు? ఎవన్నా? అంజలి బావనే. అయితే వెళ్ళి దాని దగ్గరే మాట్లాడు. దాని దగ్గర మాట్లాడడానికి అంజలి ఎక్కడుందో తెలిస్తే కదా, దాని గురించి అందరూ ఎదుగుతున్నాం. నువ్వు చేసిన ద్రోహానికి మొహం చూపించలేక ఎక్కడికో పారిపోయి బతుకుతుంది పాపం. ద్రోహం చేసింది తను, అందుకే మొహం చెల్లక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని, ఆమె ఇక తిరిగి రాదని, మా మామగారు ఇచ్చిన డబ్బు ఆమె తిరిగి వస్తేనే ఇస్తానని లింక్ పెట్టారు. నా పెళ్ళాన్ని తిట్టి పంపించారు. అంజలికి ఎవరు లేరనుకుంటున్నారేమో, నేనున్నాను. అంజలి ఎక్కడున్నా వెతికి పట్టుకొని మీ దగ్గర తీసుకొచ్చి ఆ డబ్బు ఉంచుతాను. నీకు చేతనేది చేసుకో. ఇంకోసారి ఇలా న్యూసెన్స్ చేస్తే పోలీస్ కేసు పెడతాను, జాగ్రత్త. గీత, అందరూ మనల్ని చూస్తున్నారు, వెళ్దాం పద. సోడా కలిపినంత బ్రాందీ అంత స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను, కానీ ఇప్పుడు అంజలి దొరకకపోతే నా బతుకు రా కాదు సారానే. ఇప్పుడు అంజలి ఏ ఊర్లో ఉంది, ఏ వీధిలో ఉంది, ఏ ఇంట్లో ఉంది కనుక్కుంటా. వాడికి ఎంత ధైర్యం? హోటల్లో న్యూసెన్స్ చేస్తాడా? అసలు వాడి ఊరికెందుకు వచ్చుంటాడు? నన్ను అడిగితే నాకేం తెలుసు గీత, అతను ట్రావెల్స్ డ్రైవర్ కదా, ప్యాసింజర్స్ని తీసుకొచ్చాడేమో. వాడి మాటల్ని బట్టి అలా అనిపించడం లేదు. అంజలిని వెతకడానికే ఇక్కడికి వచ్చాడనిపిస్తోంది. అంజలిని వెతకడానికి ఇక్కడికి వచ్చాడంటే అంజలి ఈ ఊర్లోనే ఉందేమో. అంజలి ఈ ఊర్లో ఎందుకుంటుంది? ఎందుకు ఉండకూడదు? అది ఎప్పుడైనా కనిపించినా మీరు దాంతో మాట్లాడకూడదు. అలాగే, నేనెందుకు మాట్లాడతాను? నిజంగా అది మీ మనసులో లేదుగా? అబ్బా, లేదన్నాగా. ఇక ఆ టాపిక్ వదిలే. ఈ రోజు మన ఫస్ట్ నైట్, మూడ్ పాడు చేసుకోకే. ఓకే ఓకే. షాపు వాడు నీ హింసను భరించలేక ఏ అన్నమాలకో పారిపోయి ఉంటాడు. నేను మాత్రం తట్టుకోగలిగాను. బెడ్ ఎవరు డెకరేట్ చేశారు? నన్ను సర్ప్రైజ్ చేయడానికి మీరే ఇదంతా చేయించారు కదూ? లేదే. కానీ గీతమ్మ గారి కోసం నేను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది. అది పూర్తవగానే వెళ్ళిపోదాం. మరెవరు చేశారు? నా కూతురు చేసిందమ్మా. నీ కూతురా? అవునమ్మా. నీ కూతురు ఎందుకు చేసింది? ఇందాక దాని చీర చూసి తిట్టారు కదమ్మా, నా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయం దాన్ని చెప్పాను. అది మీ కోపం పోగొట్టంగానే ఈడకొచ్చి ఇట్లా చేసిందమ్మా. ఛ! నీ కూతురు ఇంత మంచిదని తెలియక అనవసరంగా తిట్టాను. ఏమీ అనుకోవద్దని చెప్పు. అలాగే థ్యాంక్స్ కూడా చెప్పు. అట్లాగేనమ్మా. ఉంటానమ్మా. సరే, ఉంటానయ్యా. అలాగే. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు గీత, రామయ్య కూతురు ఎంత చక్కగా అలంకరించిందా అని చూస్తున్నాను. అవునండి, మన ఫస్ట్ నైట్కి ఇంతవరకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి, కానీ
అరకులోనే ఇలా ప్రశాంతంగా జరగాలని రాసిపెట్టుందేమో. అవును గీత, మరి ఇప్పుడు ఒక్క ముద్దు. అబ్బా వదలండి, అంత తొందర ఎందుకండి? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ప్లీజ్ గీత, ఒక్క ముద్దు ఇవ్వు గీత, ప్లీజ్ వదలండి, ప్లీజ్. వదలమంటుంటే. ఇదంతా అంజలి చేసిందా? గీత అనవసరంగా అంజలిని అపార్థం చేసుకుంటుంది. హలో నేనమ్మా మావిని. మావి గారు బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. వాడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నారండి, ఇంకా లేవలేదు. అలాగా, ఇంత పొద్దున్నే ఫోన్ చేశారేంటి మావయ్య? మీ గురించేనమ్మా. మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని. చాలా సంతోషంగా ఉన్నా మావయ్య. ఈ సంతోషం కోసం మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. సారీ. సారీ ఎందుకమ్మా? నీ కోరికలో న్యాయం ఉంది. మేము నిన్ను కోడలుగా చూడటం లేదు, మా అమ్మాయిలా చూస్తున్నాం. మన మధ్య సారీలు ఉండకూడదమ్మా. థ్యాంక్స్ మావయ్య. అదిగో మళ్ళీ సారీలు ఉండకూడదంటే థ్యాంక్స్ ఉండొచ్చని కాదు, అవేవి ఉండకూడదని. సరే మావయ్య, ఇంక నుంచి చెప్పను. ఆ, సరే ఉంటానమ్మా. అలాగే మావయ్య, బాయ్. బాయ్ అమ్మా. చంద్రు, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. బిజినెస్ కోసం హ్యాపీనెస్ని మిస్ చేసుకుంటావని కాస్త మందలించాను, నిన్ను కష్టపెట్టాను. కానీ ఇప్పుడు చూసావా, అందరం హ్యాపీగా ఉన్నాం. ఈ సంతోషం కలకాలం ఉండాలి. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? చాలా విషయాలు మాట్లాడాలని తీసుకొచ్చాను, కానీ ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియక మూగవాణ్ణి అయ్యాను. మీరు మూగవారైనా నేను మూగదా నవ్వాలనుకోవడం లేదు. నాకు మిమ్మల్ని చాలా అడగాలనుంది. అయితే అడగండి. గీతతో మీ జీవితం ఎలా ఉంది? బాగుంది. గీత మాటకి ఎదురు చెప్పినంతకాలం బాగానే ఉంటుంది. ఆమె నన్ను ఎలా పెళ్లి చేసుకున్నా పెళ్ళయ్యాక సరదాగానే ఉంటుంది. కానీ ఒక్కటే భయం. ఏంటది? ఆమె సముద్రం లాంటిది. తనలో చాలా దాచుకుంటుంది. ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ ఎప్పుడు తుఫాను వస్తుందో తెలీదు. ఏమీ రాదు. సముద్రంలో నుంచి తుఫానే కాదు, అమృతం కూడా పుట్టింది. కానీ అది పాల సముద్రం. గీత కూడా పాలంత స్వచ్ఛమైనదే. మీరిద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోవాలి. అంటే నేను నీళ్ళంటారా? అవును. నీరు లేనిదే పంట పండదు. మీరు లేనిదే గీత జీవితం పండదు. మీరు దొరకడం గీత అదృష్టం. కానీ మీ దురదృష్టం. అలా ఎందుకు అనుకుంటున్నారు? మొదట్నుంచి మీరు గీత సొత్తు. కరెక్టే, కానీ నా వల్లే మీకు ఈ కష్టాలు నష్టాలు. నోనో, అదేం లేదు. మీకే ఇప్పుడు నా వల్ల ఇబ్బందులు మొదలయ్యాయి. ఇబ్బందులా? అవును. నేను వద్దంటున్నా నాకిక్కడ ఉద్యోగం ఇచ్చారు. మీ బలవంతం మీద నేనిక్కడికొచ్చాను. గీతకి దూరంగా ఉంటాను కదా, పర్వాలేదనుకున్నాను. కానీ గీత మళ్ళీ ఎంత దగ్గరగా వచ్చిందో చూసారా? ఇలా జరుగుతుంది అనుకోలేదుగా. అనుకోనిది జరగడమే జీవితం. ఈ సంగతి బయటపడితే గీత సహించలేదు, భరించలేదు. అదే నాకు భయంగా ఉంది. నా వల్ల మీరు ఇబ్బందులు పడ్డం నాకు బాధగా ఉంది. మీరు మా ఇద్దరి గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి మీరు ఆలోచించుకోవటం లేదు. ఈ విషయం కానీ బయటపడితే మీకు ఈ మాత్రం నీడ కూడా దొరకదు. పర్వాలేదు. నా జీవితం ఓ ప్రవాహం లాంటిది. ఒక చోట నిలకడగా ఉండదు. అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పటికైనా సముద్రంలో కలవాలిగా. దానికన్నా ఇదే బెటర్. ఏ? అది ఉప్పు నీరు కదా. అంటే మీకంతా తెలుసు. పెళ్ళైన ఆడది చేరుకోవాల్సింది భర్త దగ్గరికి. కానీ నా భర్త ఓ హంతకుడు. ఉప్పు నీరు తాగడానికి పనికిరాదు. నా జీవితంలో నా భర్త కూడా అంతే.